పశ్చిమ బెంగాల్లో విజయం తెలంగాణ బీజేపీలో జోష్ నింపిందా? ఇక బీజేపీ టార్గెట్ తెలంగాణ పైనేనా? వ్యూహాత్మకంగానే నరేంద్ర మోదీ సభను 10వ తేదీన నిర్వహిస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 2 రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారాన్ని పదిలం చేసుకోగా పశ్చిమ బెంగాల్లో కూడా అధికారాన్ని చేపట్టి ఎన్నో ఏళ్ల కలను నిజం చేసుకుంది. తమిళనాడు, కేరళంలో బీజేపీ గెలవకపోయినా ఐడియాలజికల్ శత్రువులైన డీఎంకే, సిపిఎంల ఓటమికి కారణమైంది. ఇదే జోష్తో తెలంగాణలోనూ అధికారమే లక్ష్యంగా అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. పశ్చిమ బెంగాల్ గెలుపుతో వచ్చిన ఉత్సాహంతో తెలంగాణలో వ్యూహాలు రచించేందుకు సిద్ధమవుతున్నారు బీజేపీ నేతలు. అత్యంత క్రిటికల్ స్టేట్ అయిన పశ్చిమ బెంగాల్లో విజయం సాధించింది బీజేపీ. బెంగాల్లో పడ్డ కష్టంలో 50% కష్టపడితే తెలంగాణలో విజయం దక్కుతుందని అంటున్నాయి పార్టీ శ్రేణులు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ త్రిముఖ వ్యూహంతో అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఎత్తిచూపుతూ 2 పార్టీలు తెలంగాణ ప్రజలను ఏ విధంగా మోసం చేశాయో చెబుతూ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరీ ముఖ్యంగా ఇటీవల తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం, డీలిమిటేషన్ బిల్లును అడ్డుకోవడం లాంటి విషయాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడంతోనే డీఎంకే స్టాలిన్, పినరై విజయన్ ఓటమికి కారణమయ్యాయని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్కు సైతం తెలంగాణలో అదే గతి పడుతుందని పదే పదే చెప్పేందుకు సిద్ధమవుతున్నారు కమలనాథులు. మరోవైపు బెంగాల్లో బీజేపీ సొంతం చేసుకున్న వేళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లోనూ నూతనోత్సాహం వెల్లువెత్తుతోంది. గతంలో బెంగాల్ బీజేపీ చేసిన ట్వీట్ను కోట్ చేస్తూ తెలంగాణ బీజేపీ తమ అధికారిక ఖాతాలో నెక్స్ట్ తెలంగాణ అంటూ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. అంతేకాకుండా దీనిని తమ అకౌంట్స్లో పిన్ ట్వీట్గా ఉంచడంతో ఈ పోస్ట్ నెట్టింట తీవ్ర వైరల్గా మారింది. సౌత్ ఇండియాకు డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుతుందని స్టాలిన్, విజయన్, రేవంత్ రెడ్డి పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. కానీ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇందుకు భిన్నంగా వచ్చాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన మమతా బెనర్జీని సైతం బెంగాల్ మహిళలు మట్టి కరిపించారని, తెలంగాణ ప్రజలు సైతం కాంగ్రెస్ను ఇంటికి పంపేందుకు సిద్ధమవుతున్నారని విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ అధికారం వైపు అడుగులు వేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రధాని మోదీ సభను 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహాత్మకంగానే పెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. పశ్చిమ బెంగాల్ ఫలితాలు ఇచ్చిన నయా జోష్తో మోదీ సభను విజయవంతం చేసేందుకు సమాయత్తమవుతున్నారు బీజేపీ నేతలు.